అక్షర్ గురించి తెలుసుకుందాం. ఆధా అక్షర్ అంటే హాఫ్ లెటర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి వ్యంజనాన్ని రాసుకున్నాం కదా ఇక్కడ. సో ఈ వ్యంజన లెటర్స్ ని హాఫ్ ఎట్లా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ కాకి, ఇక్కడ చిన్న లైన్ ఉంది కదా, ఇక్కడ కాకి పాకి ఒకటే రూల్ వర్తిస్తుంది. కాకి పాకి ఇక్కడ చిన్న లైన్ ఉంది కదా, ఈ లైన్ ని రిమూవ్ చేస్తే అది ఆదాక్షరం అయిపోతుంది. ఇదిగోండి, ఇది కా ఆదాక్షరం, ఇది పా ఆదాక్షరం. నెక్స్ట్ మనకి కడిపాయి వాలే అక్షర్, బినా కడిపాయి వాలే అక్షర్. ఓకే, ఫస్ట్ మనం కడిపాయి వాలే అక్షర్ తెలుసుకుందాం. కడిపాయి అంటే ఏంటి? స్టాండింగ్ లైన్. మనం లాస్ట్ వీడియోస్ లో తెలుసుకున్నాం కదా, కడిపాయి అంటే స్టాండింగ్ లైన్ అన్నారు. ఈ కడిపాయి ఉన్న అక్షర్కి కడిపాయి తీసేస్తే అది ఆదాక్షరం అవుతుంది. అది కూడా కడిపాయి ఉంది కాబట్టి గా, కడిపాయి తీసి రాస్తే ఇట్లా ఉండిద్ది. నెక్స్ట్ ఘాకి కూడా కడిపాయి ఉంది కదా, అప్పుడు ఇట్లా రాస్తాం. నెక్స్ట్ ఘాకి ఏ ఆదాక్షరం అనేది ఉన్నది కాబట్టి ఓకే. నెక్స్ట్ చాకి కూడా కడిపాయి ఉంది, సో చా తీసేస్తాం కడిపాయి. ఇప్పుడు దీనికి కడిపాయి లేదు కాబట్టి దీని గురించి నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ జాకి కడిపాయి ఉంది కదా, జాకి కడిపాయి తీసేద్దాం. నెక్స్ట్ జాకి కూడా కడిపాయి ఉంది. దీనికి కూడా ఏమి ఉండదు, ఆదాక్షరం కాబట్టి డాష్ పెట్టేసాం. నెక్స్ట్ అనాకి కూడా కడిపాయి ఉంది కాబట్టి కడిపాయి తీసేసి ఇట్లా రాస్తాం. నెక్స్ట్ టాకి కడిపాయి ఉంది. నెక్స్ట్ థాకి కూడా కడిపాయి ఉంది. ధాకి కడిపాయి ఉంది. నాకి కూడా. పాకి కూడా ఇట్లా రాస్తాం. బా కూడా. భా, మా, యా, లా, వా, ష, 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 సా. సో ఇప్పుడు నేను రాస్తాం అన్నిటికీ కడిపాయి అనేది ఉంటుంది. సో అందుకే దీన్ని కడిపాయి వాలే అక్షర్ అంటాము. ఇవి కడిపాయి రిమూవ్ చేయడంతో దీన్ని హాఫ్ లెటర్ అని చెప్తాము, అంటే ఆదా అక్షరం అన్నమాట. ఇప్పుడు మనం బినా కడిపాయి వాలే అక్షర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చా ఉంది కదా, చాకి కడిపాయి లేదు, ఇట్లా ఉంది కదా. సో చాని చాలా రాసేసి దీని కింద ఒక చిన్న స్లాంటింగ్ లైన్ పెడతాం, రైట్ సైడ్కి స్లాంటింగ్ లైన్ పెడతాము. ఈ స్లాంటింగ్ లైన్ని హలంత్ అంటాం. సో బినా కడిపాయి వాలే అక్షర్కి స్లాంటింగ్ లైన్ పెడతాం. నెక్స్ట్ టాకి కూడా కడిపాయి లేదు, అందుకే మనం టా రాసి హలంత్ పెడుతున్నాం. ఠా కూడా. డా, డా. ఈ డాకి మనం ఇక ఈ లైన్ ని రిమూవ్ చేస్తే ఇది డాగా మారుతుంది, అందుకని ఈ డాకి కూడా హలంత్ పెడతాం. హా, ఓకే, హాకి హలంత్ పెడతాం. ఈ బినా కడిపాయి వాలే అక్షరాన్ని గోల్ అక్షరాన్ని కూడా అంటాము. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి రా ఉంది కదా, రా ఆదా అక్షర్కి 3 సింబల్స్ వాడతాము. ఆ 3 సింబల్స్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను.